హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను డిస్ట్రిక్ట్ కోర్ట్ కృష్ణా మచిలీపట్నంలో వచ్చిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 24th November 2023. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్ టు 5 PM ఆన్ December 20, 2023. అంటే ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి December 20, 2023 వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ ఆర్ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉంటాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఉన్న కోర్టులలో ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6. దీంట్లో ఓసీకి 1, ఓసీ ఉమెన్కి 1, ఓసీ లోకోమోటార్ డిజబిలిటీ 1, అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ 1, ఎస్సీ 1. టోటల్ 6 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ని మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లై చేయవచ్చు. కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసిన జాబ్స్కి రెమ్యునరేషన్ అనేది 18,500 రూపాయలు పర్ మంత్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే కనుక మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. దాంతోపాటు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఏపీ గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్. గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంతోపాటు టెక్నికల్ టైప్ రైటింగ్లో కూడా హయ్యర్ గ్రేడ్ క్వాలిఫై అయి ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఉంటే ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజ్ చూసుకుంటే కనుక 1 July 2023 వరకు 18 years కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ ఈ వీడియోలను మన ఛానల్ని కానీ లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి బ్రో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో స్టెనోగ్రాఫర్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక స్కిల్ టెస్ట్, చిన్న టెస్ట్ మాత్రం కండక్ట్ చేస్తారు. దాంతోపాటు ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ షెల్ బీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్. అంటే క్యాండిడేటు ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ అయి ఉండాలి. దాంతోపాటు క్యాండిడేటు తనకు సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఎవిడెన్స్గా చూపించవలసి ఉంటుంది. దాంతోపాటు అప్లికేషన్ విత్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ రిజెక్టెడ్. ఇది మీకు తెలిసిన విషయమే. ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు, అదేవిధంగా స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ ఎటువంటి టీఏ అనేది అభ్యర్థులకు పే చేసి. సో అభ్యర్థులు గమనించండి, ఈ నోటిఫికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్కి పోస్ట్ చేయడం కానీ, రిజిస్టర్ పోస్ట్ చేయడం కానీ లేదా బై హ్యాండ్ కానీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ ఆర్ పర్సనల్ అసిస్టెంట్. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇన్ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్లో మీ పేరు రాయాలి. నెక్స్ట్, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రకారము, మీ ఆధార్ ప్రకారం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది ఇవ్వండి. అండ్ ఏజ్ ఆన్ 1 July 2023కి మీ ఏజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి.
అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. SC/ST క్యాండిడేట్స్ అయితే మీ యొక్క కేటగిరీని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వెదర్ బిలాంగ్ టు ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే వాటి యొక్క ఫిజికల్ ఛాలెంజెస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక, అంటే టైప్ రైటింగ్ కానీ, హయ్యర్ కానీ, లోయర్ కానీ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను పర్ఫెక్ట్గా ఫిల్ చేసి మీ సిగ్నేచర్స్ను ఇక్కడ పెట్టి ఈ అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క సర్టిఫికెట్స్తో పాటు జత చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో ఇవ్వవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మంచి అవకాశము. ఇమ్మీడియట్గా 15 రోజుల్లో ఈ జాబ్ అనేది ఫిల్ చేస్తారు. మీరు జాబ్లోకి ఎక్కవచ్చు. అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా గెజిటెడ్ సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది. గెజిటెడ్ సిగ్నేచర్ అంటే ఏంటో చెప్తాను, వినండి. గెజిటెడ్ సిగ్నేచర్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది, గమనించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా, మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించవలసి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ అంటే స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ గ్రీన్ ఇంకుతో సిగ్నేచర్ చేసే ఎలిజిబిలిటీ కలిగి ఉన్న ఆఫీసర్ చేసే సంతకాన్ని గెజిటెడ్ సిగ్నేచర్ అంటారు. ఈ గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకోవడానికి మీరు మీ యొక్క సర్టిఫికెట్స్ ఒరిజినల్ కాపీస్ని తీసుకొని వెళ్ళి జిరాక్స్ కాపీస్ మీద గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా గెజిటెడ్ సిగ్నేచర్ చేయించుకొని మీ అప్లికేషన్కు జత చేసి అప్లై చేయించవలసి ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన యొక్క ఇన్ఫర్మేషన్. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.